కులం అనేది వ్యక్తిగతంగా ఉండాలి, మతం అనేది మానవత్వంగా ఉండాలి. ఇవి రెండు దారి మెళ్ళితే ఏమవుతుంది? భారతదేశం మీదకి హిందూ పాలకులు వచ్చారు, క్రైస్తవ పాలకులు వచ్చారు. అదేంటి, క్రైస్తవులు ఏమైనా దాడి చేశారు? లేదు. దాడి చేయకుండా ఎవరున్నారు? బ్రిటన్ ఎవరు? క్రైస్తవ ప్రభుత్వం కాదా? క్రైస్తవ రాజులు కాదా? ఈ దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించారు, క్రైస్తవ రాజులు పరిపాలించారు. ఆనాడు అవమానించబడింది హిందువులే, అవహేళన చేయబడింది హిందువులే, ఆలయాలు ధ్వంసం చేయించుకుంది హిందువులే, సాంస్కృతిక వినాశనం జరిగింది హిందువులకే. కానీ చైతన్యవంతంగానటువంటి సమాజం అతిపెద్ద సమస్య. ఇప్పటికి కూడా ఎవడి పాపాన్ని వాడే పోతాడులే అనుకున్నటువంటి కాన్సెప్ట్. ఓసారి బంగ్లాదేశ్ చూడండి. ఇప్పుడు అక్కడున్న హిందువుల్ని ఉద్యోగాలు చేయనీయట్లా, పనులు చేయనీయట్లా, వ్యాపారాలు చేయనీయట్లా, తంతున్నారు, తరిమేస్తున్నారు, చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దగ్గర ఇక్కడ అట్లా